జరుగుతున్నాయని అందరూ కామెంట్ క్వెషన్స్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ పర్సనల్ ఈజ్ పర్సనల్ అని ఆబ్వియస్‌గా అందరూ చెప్తున్నారు. మీరు చెప్తున్నారు. సపోర్టర్స్ కూడా చెప్తున్నారు. అండ్ ఇన్ ద సేమ్ వే సక్సెస్‌లో కూడా పర్సనల్‌కి పక్కన పెట్టి సక్సెస్ మీట్‌ని కూడా అట్‌లీస్ట్ ఎంజాయ్ చేయడానికి అటెండ్ అవుతారని మేమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. దానికి మీరే సపోర్ట్ చేసి హీరోని మా ముందుకు తీసుకొస్తారని మేము భావిస్తున్నాం. యాక్చువల్‌గా అండి ఆయన ఏదో ప్రమోషన్స్ తప్పించుకుంటున్నారు అనుకుంటే తప్పించుకుంటున్నారు. సరే సక్సెస్ అయిన కూడా లటకమంది ముందుకు దూకి వచ్చేయడానికి అవకాశం ఉండేది. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అండి. ఇట్స్ అబౌట్ సపోర్ట్ ఫర్ హిజ్ ఓన్ ఫిల్మ్. ఇది నాది ఎంత సినిమా అని చెప్పుకుంటున్నాను. ఆయన వస్తే ఒక 1% ఆయన ముందుంటారు. ఆయన సినిమాని చెప్పుకున్న తర్వాత మేము అందరం వస్తాం. ఆయన రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది నాకన్నా ఇప్పుడు ప్రెస్ మీడియాకి ఎక్కువ మందికి తెలుసు. సో డిఫరెంట్ సెక్షన్స్లో మరి డిఫరెంట్ లా ప్రకారం ఆయన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. యాక్చువల్లీ నేనేం చెప్పానంటే మీరు కనీసం ఆడియో కానీ వీడియో కానీ మాట్లాడమన్నాను. దాదాపు ఇంకోసారి ట్రై చేస్తాను. ఆయన ఆడియో వీడియో కాల్ దొరుకుతారేమో. చెప్పారు కూడా లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పారు. ఒక 2-3 డేస్‌లో ఒక వీడియో రిలీజ్ చేస్తారు. దాని త్రూ హీరో గారు మాట్లాడతారు అని. బట్ ఇప్పటివరకు ఏ వీడియో రాలేదు. అది 2-3 ఇన్ ద సెన్స్ మనం మాట్లాడుకో 2-3 రోజులు అవుతుంది. మూడో రోజు సరే ఎగ్జాక్ట్లీ 2 రోజులు అంటే నేను ఆయన పర్సనల్ అడ్వకేట్నో లేకపోతే ఆయన పర్సనల్ గార్డియన్ అయితే కనుక తప్పకుండా రాజ్ నువ్వు కరెక్ట్గా ఎల్లుండి 3వ తారీఖు ప్రెస్ రిలీజ్ చేయని అనడానికి. ఆయన 20 సినిమాలు చేసిన హీరో ఆయన. నేను అది 3వ సినిమా. ఆయన మాకు ఎంత సపోర్ట్ చేశారు హీరో గారుగా. మాకు ఆయన మీద విపరీతమైన గౌరవం ఉంది. అలాగే ఆయన ఎదుర్కొంటున్న సమస్య మీద కూడా మాకు అర్థమైంది. ఏ హీరో అండి సినిమా ప్రమోషన్కి రాకూడదు ఎక్కకూడదు అనుకుంటారు. ఏ హీరో అనుకోరు. ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత కూడా ఎందుకు అనుకుంటారు? సక్సెస్లో భాగం పంచుకోవాలని అనుకుంటాం కదా. ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా ఉండాలని. నిజంగా ఈ సినిమా మరి ఏ ఏ ఏ మాట ప్రకారం అయితే మేము ఏ పాయింట్ మీద తీసామో బయట అదే జరుగుతుందా అనిపిస్తూ ఉంది. మా సినిమా హీరో అజ్ఞాతవాసంలోకి వెళ్తాడు కథలో. ఏంటో ఇది రియల్ కట్ చేస్తే రియల్గా కూడా అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడేమో అనిపిస్తూ ఉంది. త్వరలోనే ఆయన అజ్ఞాతవాసాన్ని అరణ్యవాసాన్ని కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారనుకుంటున్నాం.